సేపటికి వెయిట్ చేసి ఇప్పుడు ఆయన వచ్చింది. దీంట్లో మనం 300 కిలోమీటర్స్ పోవాలి. సూపర్ బెంచ్ దీంట్లోకి ఎక్కాలని ఇప్పుడు. చక్కా తీసుకొచ్చింది ఈ హోటల్ ఆపి. నాకు పేరు తెలియదు బట్ హోటల్ మా స్టూడెంట్స్ మొత్తం తీస్తున్నారు. ఇప్పుడు లోపల ఏం ప్రకారాలు ఉన్నాయో ఏమున్నాయో చెక్ చేసామా. చక్కా మనం ఇప్పుడు హ్యాండ్ వాష్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. కానీ హోటల్ చూడడానికి సూపర్ క్రేజీ ఉంది, ఏదో మలయాళంలో. ఓకే డన్. స్టాచ్యూ ఏమంటే చెప్పలేము మరి. స్టాచ్యూ goes to unknown. Mysore Palace. This ఇది నమ్మ జీవితం ఏంది బ్రో ఇది. క్రేజీ. ఇది ఎలిఫెంట్ క్యాంపస్ చూడేయించుకుంటాను. ఎలిఫెంట్ క్యాంపస్ డోడి దొరికితే బాగుంది. క్యాంప్ మతిగోడు ఎలిఫెంట్ క్యాంప్. Hey, do you know elephant? Like a big elephant. Do you know elephant? Elephant zone, bro. You know it. Super good. మళ్ళొకసారి తీరిందా అబ్బా. బాబా బాబా ఇది మన సైడ్ ఉంటే బాగుండు బ్రో. అయ్యా కాఫీ తాగుదామా బ్రో. ఫ్రీ కాఫీ. ఏ మా లొకేషన్ ఆపేసిండు. టాయిలెట్ పోయినది. సారీ. మనం వచ్చిన వ్యాన్ చూడు, అద్భుతం, మహా అద్భుతం ఇది. లైట్గా కొంచెం ఫోటోషూట్ అయితే చేస్తాం. ఇప్పుడు మనం కూర్గు ఎంత 40 days జర్నీ. ఈరోజు డే 1 డే 2 ఇక రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు వచ్చిన రీజన్ అనేది కూడా రేపటి నుంచి చెప్తాను నేను. ప్రజెంట్ అయితే ఈ బ్లాగ్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. బైకర్స్ కూడా ఎలా అయిపోతారు అందరూ. ఈ డ్రైవర్ సాబ్ క్రేజీ బెంచ్ అమ్మ. ఇంత క్రేజీ కార్లో వచ్చామంటే క్రేజీ అసలు. చూడండి లొకేషన్లో అసలు వేరే అసలు. ది గ్రీన్ లైట్ స్టాప్. నేను వచ్చిన వ్యాన్ ఇది. క్రేజీ లొకేషన్ దా.
మన వాళ్ళ ముఖాలు చూద్దాం ఒకసారి ఎట్లున్నాయా మాడిపోయినాయి అందరు అంటే తిన్నారు బట్ బ్రో నిజమా బ్రో ఓకే బ్రో అమ్మా నా ఫేవరెట్ కార్ ఉంది బ్రో ఆడ మనకి ఇస్తారా డ్రైవింగ్ కి ఇస్తారా మనకి ఆ కింద ఉన్నది కావాలి పైన ఉన్నాయి వద్దు దీని అమ్మ జీవితం బోర్డు కూడా ఉంది బ్రో మీకు కిందికి తీయగానే ఎక్స్ప్లెయిన్ చేసా మీకు నేను వేరే ఇక మంచం ఫస్ట్ బ్యాగ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను వద్దు వెయిట్